లిరికల్ వీడియో ఇంత చూపిస్తే చాలు. ఏప్రిల్ 19వ తారీఖున ఎలాగో థియేటర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పారిజాత పర్వం చూద్దాము అని చెప్పి ఆపించేశా. అది కాకుండా మా కిడ్నాపర్స్కి బ్రేక్ఫాస్ట్ పెట్టే టైం అయింది, డిన్నర్ పెట్టే టైం అయింది. ఆ కిడ్నాప్ చేయబడినటువంటి వాళ్ళని ఒకసారి ఇక్కడ తీసుకొని వచ్చి మీ అందరి సమక్షంలో డిమాండ్స్ ఏంటో చెప్పబోతున్నాను. ప్రవేశపెట్టమంటారా? 3 వ్యక్తుల్ని నేను కిడ్నాప్ చేశాను. ఆ వ్యక్తుల పేర్లు నేను బయట చెప్పట్లేదు, మళ్ళీ మీరు సోషల్ మీడియాలో పెట్టేస్తారు. సో లెట్స్ ఇన్వైట్ దట్ 3 వ్యక్తులు. అమ్మ మాస్కులు అవి జాగ్రత్తగా పెట్టి తీసుకొని రండి అమ్మా. చేతులు కట్టేసేయండి గట్టిగా. కట్టారా? ఓకే, పట్టరండి. ప్లే సమ్ మ్యూజిక్ మ్యాన్, ప్లే సమ్ మ్యూజిక్. ఏ కిడ్నాప్ చేయబడిన వాళ్ళకి మ్యూజిక్లు ఉండకూడదా? ప్లే సమ్ మ్యూజిక్. జాగ్రత్త, పారిపోకుండా చూడండి. అందులో 3వ వాడికి తెలివితేటలు చాలా ఎక్కువ. వాడు లెఫ్ట్ నుంచి ఎస్కేప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. బ్రింగ్ హిమ్. ఆ అమ్మాయి జాగ్రత్త. ఎక్కడ వస్తున్నారా? ఓ మై గాడ్, ఇది కూడా మీడియాలో వచ్చేస్తుందా? Where is the mask man? ఏంటి ఇద్దరే కిడ్నాప్ అయ్యారా? Oh my God, I just can't believe this. ఇదేంటి కిడ్నాప్ చేసిన వాళ్ళకన్నా బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు. రేయ్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ వచ్చి నా కిడ్నాప్ ఈవెంట్లో కూడా బౌన్సర్ లేరా ఇంతమంది? ఎక్కడ దిగిపోయారా? భయ్యా मैं देख लेती, चलो चलो मैं देख लेती. अरे जाओ जी, నా మీద నమ్మకం లేదా? चलो जाओ. हेलो, अरे सुनो, शेर कुरमा नहीं भेजे मुझको रमज़ान को. चलो जाओ जाओ जल्दी जाओ. अरे మాస్క్ వేసుకొని రమ్మను, అసలు మొహం కనిపించకూడదు. మేకప్ మేకప్ హెయిర్ మేకప్, 3 నేను వేసినటువంటి మాస్కులు. మీకేంటండి, మీకు కిడ్నాప్ చేసినట్టుగా ఉందా? ఎంటర్టైన్మెంట్ పార్క్లో ఉన్నట్టు. క్యాన్ యూ అండర్స్టాండ్? యు ఆర్ కిడ్నాప్డ్. సో ప్లీజ్ భయం చూపించండి మీ మొహాల్లో. ఎస్ ఐ లైక్ ఇట్. ఓకే, ఈ 3 నేను కిడ్నాప్ చేశాను. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ప్రొడ్యూసర్? వచ్చారండి పొద్దున్నే యూఎస్ నుంచి. ఏరి ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. మహేంద్ర సార్, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఆ డిమాండ్స్కి ఒప్పుకున్నట్టయితే ఈ 3 మేము విడుదల చేస్తాము. మాకు కూడా డిమాండ్ ఉంది. ఈ లూజ్ సైడ్లు తీసేయచ్చు, ఇంకా అందరికీ తెలిసిపోయింది కదా. తాడేనా? మన ఇద్దరం కూడా లూజేగా. ప్లీజ్ నో పెట్టండి సార్. నాకు కొన్ని ప్లీజ్ మధ్యలో చెప్పద్దు, మళ్ళీ బిగినింగ్ నుంచి చెప్పాల్సి వస్తుంది. డెక్కన్ ప్రెజెంట్స్ ద ప్రీ కిడ్నాప్ ఈవెంట్ ఆఫ్. ఓకే సార్, కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. చెప్పండి. మీరు ఓకే చెప్తే నేను అప్పుడు వీళ్ళని రిలీజ్ చేస్తాను సార్. ఓకే అండి. లేకపోతే ఏప్రిల్ 19 సినిమా తెలుసుగా. కొంచెం ఎక్కువైందా? మేకప్ యాక్టింగ్ కాదు, అది ఎప్పుడు ఎక్కువ కాదులే, నాకు తెలుసు. సార్ నా డిమాండ్ ఏంటంటే లిప్స్టిక్కి ప్యాన్ స్టిక్కి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. నాకు మినిమం ఒక 10 సంవత్సరాలకి సరిపడే ఒక 10 crores కావాలి. 10 కోట్లు. లిప్స్టిక్కి 10 కోట్లు అండి? సార్ ఇక్కడ ఉండే ఆడవాళ్ళని ఎవరినైనా అడగండి సార్, వాళ్ళకి చాలా ఎక్కువగా ఖర్చు అయ్యేది ఇంట్లో కందిపప్పు కాదు, లిప్స్టిక్. ఎస్, మాతో పాటే ఉండి మాకు తోడుగా నిలిచేది లిప్స్టిక్. సార్ ఏంటి సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఇచ్చేస్తారా ఏంటి? టీడీఎస్ కట్ చేసి జిఎస్టీ యాడ్ చేసి. సార్ రేపు చెప్పొచ్చా అండి ఆలోచించి? ఓకే సరే, అయితే మేము కూడా వదిలిపెట్టట్లేదు. మాకు అర్థమైపోయింది, మీ ప్రొడ్యూసర్ గారు మీ గురించి ఇప్పుడు వీళ్ళని వదిలినా వదలకపోయినా పర్లేదు, కావాల్సిన ఇంటర్వ్యూలు అయిపోయాయి, ఈవెంట్లు కూడా అయిపోయాయి, సినిమా రిలీజ్ అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ అలా కాదు చైతన్య గారు, మీరు సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి నన్ను ఇంప్రెస్ చేస్తే ఇప్పుడు వదిలేస్తా. అలాగే హర్ష మీరు కూడా, అలాగే శ్రద్ధ మీరు చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు గొంతు బాలేదు. యు ఆర్ కిడ్నాప్డ్. ఓకే, మీరు ఏం చెప్తే అది చేయాలి. yes ఓకే చెప్పండి. ఓకే, సినిమాలో నా డైలాగ్ చెప్తా నేను, కానీ చెయ్యి పర్వాలేదు, నాకు మీ మీద నమ్మకం లేదు కాబట్టి నేనే మైక్ పెడతా.
నా డైలాగే సినిమాలోది, కిడ్నాప్ చేద్దాం. సీరియస్గా నా డైలాగే అది. చాలా పెద్ద డైలాగ్. నాకు డౌట్, ఇది నేనే ఒకవేళ చెప్పేస్తా. తమిళ్లో నేనే చెప్పేస్తా. కాదు, ఒకవేళ ఇది ఈ సినిమా తమిళ్లో డబ్బింగ్ అయితే మీ డైలాగ్ ఏమై ఉంటుంది? ఆహా, తమిళ్లోనా? కిడ్నాప్ కాదల్. కిడ్నాప్ కాదలే. కాదలేనా? ఈ కాదలే బాధలే ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, నాకు అర్థమైందండి. మీరు ఇటు రండి బాబు. రివ్యూలు బాగా చెప్తామంట కదా సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఏది అది ఒక్కసారి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది ఇవాళ ఏప్రిల్ 19, పొద్దున్న 10:30కి నువ్వు ఐమాక్స్ బయట ఉన్నావు. అప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంది చెప్పు. ప్లీజ్ కదా, నాకు రేపు డబ్బింగ్ ఉంది. చాలా రోజుల నుంచి వెనకేస్తున్నాను. రేపు వస్తాను. నాకు మాత్రం రేపు ఎలక్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? కాదండి, అలా కాదు. మీకేంటంటే మీకు ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీకు ఆ గొడవ లేదు. మీరు ఏంటంటే ప్రోగ్రామ్స్ లేని రోజు చిల్ అవుతుంటారు. ఈ రోజు నా పార్ట్ టైం. ఓకే. ఓ, ఇది పార్ట్ టైమా? Yes. కిడ్నాపింగ్. Yes. ఓ పక్కన మళ్ళీ ఈవెంట్స్. Yes. ఓకే, కొంచెం ఒక 4 నేను ఒక డైలాగ్ చెప్తాను. కిడ్నాప్ చేద్దాం ఉంది పాటలో. 4 సైడ్స్ వస్తుంది చూడండి. కామెడీయా? కాదు, సీరియస్ కిడ్నాపర్ ఇక్కడ. కామెడీ చేస్తే ట్రాజడీ. ఆ 2 రివ్యూలు చెప్పు, 2 లైన్లు. నిజంగానండి, ఎందుకండి గొంతు బ్రో పిచ్చెక్కుతోంది బ్రో. ఏంటి బ్రో, మ్యూజిక్ డైరెక్టర్ కొట్టి హీరోయిన్ లడ్డులాగా, హీరోయిన్ ఎలా ఉంది బ్రో? కాదు, వినోద్ లడ్డులాగా ఉందంటే వినోద్ ఎవడు? హీరోయిన్. ఓకే, హీరోయిన్ లడ్డులా ఉందంటే మరి హీరో మైసూర్ పాక్లా ఉన్నాడా? నేను అలా ఇలా కామెంట్స్ ఏం చేయలేదండి. అవన్నీ సంతోష్ కంబంపాటి అని డైరెక్టర్ ఇలాంటి 1 లైనర్స్ బాగా రాస్తుంటాడు. ఓ, ఈ మధ్యన ఇన్స్టాలో రీల్స్ కూడా చేస్తున్నాడు ఆయన. డైరెక్టర్ సంతోష్ గారు. ఆయన ఏంటి నాకు ఇన్ఫ్లుయెన్సర్ సంతోష్ కంబంపాటి. నాకు కాంపిటీషన్ వస్తున్నారేంటి మీ డైరెక్టర్ గారు? ఎనీవే, ఆయనతో తర్వాత మాట్లాడదాము. మన శ్రద్ధ సరే, ఫుల్ ప్రిపేర్ అయ్యొచ్చు. మిమ్మల్ని ఇద్దరిని ఆల్మోస్ట్ వదిలేసినట్టే, బట్ ప్లీజ్ బీ హియర్. ఓకే, శ్రద్ధ పాట పాడారు కదా మీరు మూవీలో, కానీ మాకు రియల్గా కదా తెలియాలి కదా, ఇక్కడ పాడితే మాకు తెలుస్తుంది. ఫస్ట్ నాకు వాటర్ కావాలి. హలో, నాకు వాటర్ కావాలి, నాకు సోడా కావాలి అంటే నేను ప్రొవైడ్ చేయలేను ఇక్కడ. వాటర్ స్కేర్సిటీ. నాకు కత్రినా కైఫ్ కావాలి. ఇంకా మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ చెప్పండి. ఓకే, ఇంకా కొంచెం స్వీట్గా నాకు అడిగితే నేను పాడతాను. శ్రద్ధ, ఒక్క పాట మా కోసం ప్లీజ్. ఇలా అడుగుతారా కిడ్నాపర్లు? అదే ऐसे पूछेंगे तभी मैं बोलूंगी. तो गाइए. पक्का పక్కా. ఈ పక్క ఆ పక్క పాడండి. रंग 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 रंगीला ओंकार बार रक रक मुल चित्राला माया बजार जरा 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 पैलम पिलगो पारा हुशार हे కదిలే కదులు ప్రతి టేబుల్ కొకటి, హే అందులో నీది ఒకటి. ఫినిష్డ్. థ్యాంక్ యూ. మీరు పాడిన రాను నదికై మలుపు, అదేంటి వెళ్ళిపోతున్నారు? అయిపోయినట్టేనా? ఓకే, తాళ్ళు తీసుకొని వెళ్ళండి. ఎప్పుడైనా నాకు మూడ్ బాగున్నట్టయితే మళ్ళీ కిడ్నాప్ చేస్తా. పెట్టుకోండి మీ దగ్గరే. ఓకే, ఒక పని చేద్దాము. వీళ్ళందరితో మాట్లాడడం అయ్యింది కాబట్టి ఒక్కసారి మన ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ఏవి చూద్దాము. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడారు. నేను 10 crores అనేసరికల్లా ఆయన కొంచెం ఆలోచనలో పడ్డారు. ఒక్క 5 తగ్గిస్తే ఇచ్చేసేలా ఉన్నారు. ఎనీవే, ఏవి చూద్దాం మనం.